ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారు లక్డీ కపుల్ గ్రాండ్ సితారా హోటల్లో టీఆర్ఎస్ డి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారు 2009లో బహదూర్పురా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు. మంచి అనుభవం ఉన్న నాయకుడు, హైదరాబాద్లో మంచి పట్టున్న నాయకుడు. ఒకసారి అంటే 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల ఈరోజు అతని యొక్క అనుభవాన్ని, మహమ్మద్ గౌస్ ఖాద్రీ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పలు దఫాలుగా చర్చించిన పిమ్మట గౌస్ ఖాద్రీ గారికి భవిష్యత్తులో టీఆర్ఎస్ డి పార్టీ అన్ని విధాలా సపోర్ట్ చేస్తుందని నమ్మకంతో ఈరోజు వారు పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా 2009లో కాంగ్రెస్ బహదూర్పురా అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేశారంటే దమ్మున నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి 2009లో కాంగ్రెస్ బహదూర్పురా ఎమ్మెల్యేగా పోటీ చేయడం మామూలు విషయం కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి మంచి ఎమ్మెల్యే టికెట్ ను ఓల్డ్ సిటీలో ఇవ్వడం జరిగింది. మరి టీఆర్ఎస్ డి పార్టీలో కూడా వారికి తప్పనిసరిగా మంచి స్థానం కల్పిస్తాం. టీఆర్ఎస్ డి పార్టీలో వారికి మంచి ఉన్నత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తాం. వారి సేవలను టీఆర్ఎస్ డి పార్టీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. టీఆర్ఎస్ డి పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందనడానికి కారణం గొప్ప గొప్ప నాయకులు చేరడమే. ఈరోజు మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారు ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అపార రాజకీయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ డి పార్టీలో చేరడం నాకు చాలా సంతోషం, ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారి సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. వారు గతంలో 2009లో బహదూర్పురా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి వారి సేవలు హైదరాబాద్ కు చాలా అత్యవసరం, చాలా ఇంపార్టెంట్ కనుక మేము భవిష్యత్తులో మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారికి టీఆర్ఎస్ డి పార్టీ తరఫున ఉన్నత అవకాశాలను కల్పిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.